హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిఎన్ స్టోరీస్. ఈరోజు వీడియోలో నేను చేయబోయేది ఏంటంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన అలాగే మూవీ చూస్తూ కాలక్షేపంగా తినేటువంటి పాప్కార్న్ చేయబోతున్నాను. పాప్కార్న్ కోసం అయ్యో పాప్కార్న్ ఎవరికి రాదు అనుకుంటారా? నిజంగా నాకు రాదండి. యూట్యూబ్ రాకముందు వరకు అసలు పాప్కార్న్ ఎలా చేస్తారో నాకు తెలియని కూడా తెలియదు. నాలాంటి అభాగ్యులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ. ఇదో రెసిపీయా అంటే ఇదేం రెసిపీ కాదండి, ఒక స్నాక్ ఐటమ్. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. అందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అయ్యో ఈ వంటకానికి పసుపు యాడ్ చేయాలా, ఇది ఒక విషయమా, ఇది చెప్పాలా అనుకుంటున్నారా? చెప్తున్నాను కదండి, నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారని. ఇప్పుడు పాప్కార్న్ కావాల్సిన కార్న్ తీసుకుందాం. ఫస్ట్ మనం ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆయిల్లో ఆ పసుపు అనేది బాగా కలవాలి, ఎందుకంటే మనం పాప్కార్న్ కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది కదా, ఎందుకంటే మనం పసుపు వేస్తాం కాబట్టి. ఇప్పుడు ఈ గింజల్ని ఆయిల్లో యాడ్ చేద్దాం. యాడ్ చేసిన కొద్దిసేపటికి అవి ఏమవుతాయండి, పాప్ అవడం స్టార్ట్ అవుతాయి. మీరు పాప్ అవడం చూడాలనుకుంటున్నారా? ఆర్ యూ రెడీ టు? ఓకే, స్టార్ట్ అయినాయి. సో మనం ఏం చేయాలి, లిడ్ పెట్టేయాలి. లిడ్ పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ ఒక సౌండ్ అనేది మనకి టక్ 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 సౌండ్ వస్తుంది. అవి ఆఫ్ అవ్వగానే మనం గ్యాస్ అనేది కొద్దిసేపు సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అవి మాడిపోతాయి. అడుగున మాడిపోతే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే మన మొత్తం పాప్కార్న్ అంతా అదో స్మెల్ వస్తుంది. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి, సౌండ్ ఆగిపోయింది. సో ఎమ్మి పాప్కార్న్ రెడీ. మీరు మూవీ చూడాలనుకుంటున్నారా? ఈ పాప్కార్న్ తీసుకెళ్ళి తింటూ చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.